కాదమ్మా, పుట్టింటికి వచ్చిందా మీ దగ్గరకు వచ్చిందా? పుట్టింటికి వచ్చింది మేడం. అక్కడి నుంచి చెల్లెలు కదా అని అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేది. ఏం లేదు, వచ్చి వాళ్ళ ఇంట్లోని కుంపటి పెట్టింది, అంతకంటే ఏం లేదు. అవును మేడం, మా ఇంట్లో కుంపటి పెట్టింది, నా భర్తని లేపుకెళ్ళింది మేడం. నాకు చాలా అన్యాయం చేసింది. నేను అడిగిన మేడం, నాకు డౌట్ వచ్చి అడిగితే అట్లా ఏం లేదని మా అక్క నాకే బెదిరించింది. మా హస్బెండ్కి అడిగితే కూడా నిన్నే ఇంట్లో నుంచి పంపించేస్తా, అలాంటివన్నీ అడగొద్దు అని గట్టిగా నన్నే బెదిరించింది మేడం. బెదిరించిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక 15 days అట్లా అయినాక లేచిపోయారు మేడం. కట్టతో కొట్టేవాడు, సిగరెట్ తో కాల్చేవాడు, పెనంతో కాల్చి మరీ పెడితే నేను ఎట్లా బతకాలి మేడం? ఆ నొప్పులకు నేను ఎట్లా బతకాలి? నువ్వు ఎట్లా చాలా మంచి ప్రశ్న అడిగావు. నువ్వు అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇంకొకటి తగిలించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకొకళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకూడదు. దట్టు మీ ఓన్ సిస్టర్, మీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు. చెల్లెల భర్తనా నువ్వు తీసుకునేది? అంటే నా భర్త ప్లేస్ లో తను ఉండి అన్ని చేశాడు మేడం. మరి అప్పుడు నువ్వేం చేసావు? ఆ ప్రేమను నేను పొందలేక నేను నేను ఆటోమేటిక్ గా సిగ్గు అనిపించలా? అంటే చెల్లెలు బిడ్డ తన బిడ్డే, ఓకే, అట్లాగే చెల్లెలు మొగుడు కూడా తన మొగుడే. పెళ్లి ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి నువ్వంటే ఇష్టం అంటే ఆయనతో వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్ళిపోతావు మేడం? ఫోన్ ఎందుకు వెళ్ళవు? అదే తిను బయట వాళ్ళు, తిను నాకు సొంత చెల్లె కాబట్టి సొంత వాళ్ళు ఎవరైనా రేపు నీ తండ్రితో కూడా అలాగే చేస్తావా? నువ్వు అంటే నచ్చకనే కదా నాతో నచ్చింది, నాతో ఎందుకు వస్తాడు మరి? అట్లాంటి క్యారెక్టర్ అని ఇది అని అదా అని అనేసి నువ్వు నన్ను అంటున్నావు. నీ భర్తకి ఎంత ఇష్టం లేకపోతే నాతో ఎట్లా వస్తాడు? ఒక పాపను ఎట్లా కంటాడు? నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? భర్త ప్లేస్లో ఉన్నాడు, భర్తలాగా చూస్తున్నాడు. చూసిన మగవాళ్ళందరూ భర్తలే అయిపోతే ప్రపంచం అంతా నిండా భర్తలే ఉంటారు, ఇంకెవరు ఉండరు. జయ్య, ఎవరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది? మా హస్బెండ్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీ హస్బెండ్? మా హస్బెండ్ మేడం. హస్బెండ్ నేను వదిలేసిన. మళ్ళా దేశనా ఎట్లా మాట్లాడు? ఫస్ట్ హస్బెండ్, సెకండ్ హస్బెండ్ ఉండరు, థర్డ్ హస్బెండ్, ఫోర్త్ హస్బెండ్ అట్లా ఉండరు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. నమస్తే అమ్మా ఇద్దరికి. నమస్తే. నమస్కారం అమ్మా, ఇద్దరు అక్క చెల్లెలు మన స్టూడియోకి వచ్చారు. నాకు న్యాయం చేయాలి అని అక్క అడుగుతుంది, చెల్లి అడుగుతుంది. నాకు అన్యాయం జరిగిందని ఇద్దరు చెప్తా ఉన్నారు. అసలు ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం జరిగింది? మీ ఇద్దరు కూడా మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ తీసుకొద్దామమ్మా. ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుక మనం పైన. కావ్య అండ్ పల్లవి ఇద్దరు కూడా అక్క చెల్లెలు. నమస్తే అమ్మా ఇద్దరికి. నమస్తే మేడం. కావ్య ఎవరు, పల్లవి ఎవరు? నేను కావ్య మేడం. మీరు అక్క, పల్లవి మీరు. పల్లవి నేను మేడం. మీ సమస్య ఏంటమ్మా? ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి వచ్చారు, బానే ఉంది. ఆమె సమస్యకి నువ్వు సపోర్ట్ చేద్దామని వచ్చావా, లేకపోతే ఇద్దరికి విడివిడి సమస్యలు ఉన్నాయా? సమస్య నాదే. నా పేరు పల్లవి, మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. సో అమ్మా నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలమే. నేను బీటెక్ చదువుకున్నా. ఆ అక్కకి ముందు పెళ్లి అయిపోయింది, తర్వాత నాకు కూడా పెళ్లి చేసిర్రు. శుభం. అక్క భర్త కొంచెం అంత తాగడం, తిరగడం అట్లాంటివి ఉండేది. అక్క వాళ్ళ హస్బెండ్ కి. మా హస్బెండ్ మంచిగా, మాది మంచి ఫ్యామిలీ మేడం, మేము మంచిగా ఉన్నాం, ఇద్దరం జాబ్ చేసుకుంటాం. ఎవరు? మీరు మీ వారు? మేమిద్దరం జాబ్ చేసుకుంటాం, మేము మంచిగా ఉంటాం. మాకు ఒక బాబు కూడా ఉన్నాడు మేడం. ఇప్పుడు అక్కకి పిల్లలు లేరా? అక్కకి ఉద్యోగం లేదా? అక్కకి పిల్లలు లేరు మేడం. అక్కకి పిల్లలు లేరు? లేదు మేడం. అక్క వాళ్ళ హస్బెండ్ ఏమో కాంట్రాక్ట్ దాంట్లో సూపర్వైజర్. అయితే తను పుట్టింటికి వచ్చి ఉంటుంది మేడం. మీ అక్క? మా అక్క. అక్క అక్క అని పిలవాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకు మీకు సిగ్గు తెచ్చేంతగా బిహేవ్ చేసిందా అమ్మాయి? నమ్మక ద్రోహం చేసింది మేడం. మా అక్క కదా బాధలో ఉందనేసి నేను తనకి హెల్ప్ చేద్దాము, ఏదైనా జాబ్ పెట్టిద్దాము అని అనుకున్నా మేడం. సో తను ఇంట్లో ఉంటే మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతూ నా హస్బెండ్ తో చాలా క్లోజ్ అయిపోయింది మేడం. అంటే మా హస్బెండ్ దగ్గర లేదా? లేదు, వదిలేసి ఈవిడ కుటుంబాన్ని వదిలేసి అక్క దగ్గరికి చేరింది. కాదమ్మా, పుట్టింటికి వచ్చిందా మీ దగ్గరకు వచ్చిందా? పుట్టింటికి వచ్చింది మేడం. అక్కడి నుంచి చెల్లెలు కదా అని అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేది. ఏం లేదు, వచ్చి వాళ్ళ ఇంట్లోని కుంపటి పెట్టింది, అంతకంటే ఏం లేదు. అవును మేడం, మా ఇంట్లో కుంపటి పెట్టింది, నా భర్తని లేపుకెళ్ళింది మేడం. నాకు చాలా అన్యాయం చేసింది.
నేను అడిగిన మేడం, నాకు డౌట్ వచ్చి అడిగితే అట్లా ఏం లేదని మా అక్క నాకే బెదిరించింది. మా హస్బెండ్కి అడిగితే కూడా నిన్నే ఇంట్లో నుంచి పంపించేస్తా, అలాంటివన్నీ అడగొద్దు అని గట్టిగా నన్నే బెదిరించింది మేడం. బెదిరించిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక 15 days అట్లా అయినాక లేచిపోయారు మేడం. లేచిపోయి అక్కడ 2 years అయినాక ఒక పాపని. లేచిపోవడం అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా ఇద్దరు? నిన్ను వదిలేసారా? నన్ను వదిలేసి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయి బయట అక్కడ 2 years ఉండి ఒక పాపని కన్నారు. ఏంటి అమ్మా ఇది? మీకు పిల్లలు ఉన్నారా? నాకు బాబు ఉన్నాడు మేడం. ఆ పాప కన్నాక 2 years కి మళ్ళీ మా హస్బెండ్ అక్కడ చనిపోయింది మేడం. అయ్యో, ఎందుకు? ఏం చేసిందో తెలియదు మేడం. తీసుకెళ్ళింది, ఏం మందు పెట్టిందో, ఏం టెన్షన్స్ పెట్టిందో, ఏమైందో తెలియదు. ఆయన అక్కడ చనిపోయిండు. మంచి ఆరోగ్యవంతుడేనా? మంచిగా ఉన్నాడు మేడం. వెళ్ళేటప్పుడు ఆయన మంచిగా వెళ్ళిండు మేడం. నాకే అన్యాయం చేసి వెళ్ళిపోయిండు. అంటే పంచాయతీ ఏం కాలే, పెద్దోళ్ళు మాట్లాడు ఏం కాలే? ఏం లేదు మేడం. కానీ మీ అమ్మ వాళ్ళకి తెలిసే ఉండొచ్చు కదా. తెలుసు. ఆయన అట్లా చేస్తుంటే మరి 2 ఏళ్ళు నువ్వు ఎట్లా ఊరుకున్నావు? పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళలేదా? పెద్దవాళ్ళతో మేడం అడిగినట్లుగా పెద్దవాళ్ళని కూర్చోబెట్టడం కానీ. జయ గారు, ఆ అమ్మాయికి అంత తెలివితేటలుంటే ముందు తన భర్తనే తను కాపాడుకునేది, ముఖ్యంగా వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి రక్షించుకునేది. ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటే వాళ్ళ సిస్టర్ చేసే పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది అవును మేడం. నా హస్బెండ్ మా అక్కనే కదా. ఎవరు లేరా? మా అత్తగారు వాళ్ళు కానీ, ఆడబిడ్డలు కానీ, మీ కుటుంబంలో మీరిద్దరే ఉండేవాళ్ళ? నువ్వు, మీ భర్త, నీ బిడ్డనే ఉండేవాళ్ళ? ఇంకెవరు లేరా? మేము ముగ్గురమే ఉన్నాం మేడం. శుభ్రంగా మీ అక్కకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టున్నావే. కాదమ్మా, మంచిగా నువ్వు ఇంట్లో కూర్చోవడం, మీ అమ్మ, మీ నాన్న, మీ అత్త మామకు చెప్పుడు కానీ, ఆడబిడ్డలకు చెప్పుడు కానీ, ఇంటి పక్క వాళ్ళకి చెప్పుడు కానీ ఏముండదా? ఇక మీ ఆయన ఎవరితండి వాళ్ళ అక్క అంటున్నావు, రేపు బయట వాళ్ళతో పోతాడేమో, అప్పుడైనా చూసుకునే నీ బాధ్యత కాదా? మీ ఆయన్ని చూసుకోవాలని బాధ్యత నీకున్నదా లేదా? ఇవాళ వచ్చి నువ్వు మా అక్క అట్లా చేసింది ఎట్లా చేసింది అంటే మీ అక్క చేసిందో లేకపోతే నీ మొగడే చేసిండో ఎవరికి ఎక్కైతుంది? అడిగిన మేడం, నేను వాళ్ళిద్దరిని అడిగితే అట్లాంటిది ఏం లేదన్నాడు. మా హస్బెండ్ ఏమో ఇంట్లో నుంచి పంపించేస్తే నేను ఆమె అని బెదిరించింది మేడం గట్టిగా. అది అసలు విషయం. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ చచ్చిపోయినాక వచ్చి నాకు ఆస్తిలో వాటా కావాలి, నాకు ఒక పాప ఉంది కదా, ఈ కథ కూడా ఉందా, నాకు వాటా ఇవ్వు అంటుంది మేడం. నాకే అన్యాయం చేసిరు కదా మేడం. మళ్ళీ ఇంకా ఆస్తిలో వాటా అంటే ఇంకా నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? ఇప్పుడు ఆస్తి అంటే మీకు ఆస్తి ఉందా? ఉంది మేడం. ఏం ఆస్తి ఉంది? 2 ఎకరాల పొలం ఉంది మేడం. అది ఎవరిది? మా హస్బెండ్ది. హస్బెండ్ దా లేకపోతే మీ మామగారు వాళ్ళదా? వాళ్ళది మా హస్బెండ్ కి వచ్చింది. బాగున్నాడు, ఇక చెల్లెలు మొగడు, సేఫ్ గేమ్ ప్లే చేయొచ్చు అనుకుంది. ఇటు డబ్బు కోసం ఇటు కోసం రెండింటికి బానే ఉంది కదా అని ఆట ఆడడం మొదలెట్టింది అక్క. అదే చూద్దాం, అంటే అది నిజమా, ఎంత మటుకు ఆమె చెప్పిన మాటల్ని బట్టి అట్లా అర్థం. ఎప్పుడు మనం ముందున్నటువంటి మహిళనే మనం తప్పు పట్టడం కాదు, అతని బాధ్యత, అతని యొక్క రోల్ ఎంత ఉందో కూడా చూడాలి. అతను ఏ విధంగా ఈ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి అతన్ని ఏ విధంగా లొంగ తీసుకుంది అన్న విషయం వాస్తవం మనం బయటకు వస్తాం. అప్పుడు అయితే ఇప్పుడు నీకేంటి, ఏం కావాలి, ఎందుకు వచ్చావు? ఆస్తిలో వాటా ఇవ్వమంటే నాకే అన్యాయం చేసి నా భర్త నా జీవితం నుంచి లాక్కెళ్ళిపోయింది కదా మేడం. మళ్ళీ ఇంకా నేను ఆస్తిలో వాటా ఇవ్వలేను, నాకు బాబు ఉన్నాడు కదా, మీరే న్యాయం చెప్పాలి మేడం. అదమ్మా చెల్లి పరిస్థితి అయితే అది. అమ్మా నీ పేరేంటిరా? నా పేరు కావ్య మేడం. కావ్య, ఏంటి అసలు మీ చెల్లెలేమో మరి నీ మీద ఇన్ని మాటలు అంటుంది, ఇవన్నీ నిజమేనా లేకపోతే అభాండాలా? అంటే అభాండం అంటే లేని మాటలు ఏమైనా అంటుందా? లేని మాటలు ఏమి అనలేదు మేడం, అన్నది నిజమే. కానీ నాకు నా జీవితంలో అన్యాయమే జరిగింది మేడం. అదేంటి నీ జీవితంలో అన్యాయం జరిగితే ఆమె ఇంటికి పోవడం ఏంది? నువ్వు ఏ విధంగా అన్యాయం జరిగిందమ్మా? మాకు ఇప్పుడు మటుకు విన్నంత మటుకు ఏమైనా అన్యాయం జరుగుంటే మీ చెల్లికి అన్యాయం జరిగింది. నువ్వు అక్క స్థానంలో అంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఆమె భర్తను నువ్వు తీసుకువెళ్ళిపోయి నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు నీకు జరిగినటువంటి అన్యాయం ఏంటమ్మా? మా నాన్న ఇద్దరికి మంచి సంబంధమే చూసి చేసిండు మేడం. ఓకే, చూసి చేసిన దాంట్లో నాకు కొంచెం, అంటే నేను డిగ్రీ వరకు చదువుకున్నా, నాకు కొంచెం ఏదో తెలిసిన వాళ్ళు అనేసి చెప్పి చేసిండ్రు. వాడు తాగడము, అమ్మాయిలతో తిరగడము, బెట్టింగ్లు పెట్టుకోవడము, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండడము, తాగొచ్చి ఇంట్లో కొట్టడము. ఇప్పుడు నువ్వేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలి మేడం. కేసు పెట్టాలి, నీకు నచ్చకపోతే వదులుకోవాలి, అంతేనా మేడం? ఆ పని చేయలేదు నువ్వు. ఇంట్లో పంచాయతీ పెట్టించి ఇట్లా అయినాక కూడా పెద్ద మనుషుల మధ్యన పెట్టించినాక కూడా మారలేదు, మారినాని నటించేటోడు. ఇంటికి తీసుకొచ్చినాక ఎందుకు చెప్పినావు అనేసి కొట్టేటోడు మేడం. కొట్టి బాగా టార్చర్ చేసినాక ఇంకా వద్దు అని అనుకొని నేను పుట్టింటికి వెళ్ళిన మేడం. ఓకే, పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉన్నాను మేడం. కొన్ని నెలల దాకా ఉన్నాను, ఒక 5 months దాకా ఉన్నాను. ఉన్నాక చుట్టుపక్కల వాళ్ళ మాటలు,
భర్తను వదిలేసి వచ్చింది, ఇక్కడ ఉంటుంది, ఈమెదే తప్పు అన్నట్టుగా నాలుగు రకాల మాటలు అనడంతో నా మైండ్ చాలా డిస్టర్బ్ అయింది మేడం. అందరికి మంచి ఫ్యామిలీ అని చెప్పుకొని ఉన్న వాళ్ళు మేడం, అందరి ముందట బాగా నటించారు. పెళ్లి తర్వాత వాళ్ళ స్వరూపం అనేది బయటపడ్డది మేడం, వాళ్ళు ఏంటి అనేది. తర్వాత అందరూ టార్చర్ చేయడం, ఇంకా నేను అక్కడ ఉండలేకపోయినా, నేను బతకలేని. 5 నెలలు అయ్యేసరికి నీ వల్ల కాకుండా నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది అంటే ఆయన అక్కడ వదిలేసి. అదేంటి ఫ్యామిలీ అందరూ నా అత్తయ్య మామయ్య అందరితో ఇష్యూ ఏనా నీకు? ఆ అత్త మామ ఉన్నారు మేడం, ఒక ఆడపడుచు ఉంటుండే, ఆమె పెళ్ళయి ఆమె వేరే దగ్గర ఉంటుంది మేడం. మరి డివోర్స్ తీసుకున్నావా? లేదు మేడం. ఆమె డైవర్స్ దాకా ఆలోచన పోలే. మొగడు ఏదో తాగుస్తున్నాడు, బెట్టింగ్ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అనే ఆలోచనలోనే ఉన్నది కానీ తన భర్తని సరిదిద్దుకుందామని. ఇప్పుడు పెళ్ళవ్వంగానే ఎవరి గుణాలు వాళ్ళకు ఉండొచ్చు, తొందరగా అడ్జస్ట్ అయ్యేటువంటి విధానంలో ఉండలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత అంత మాత్రం చేత కుటుంబాన్ని వదిలిపెట్టేసి తల్లిగారింటికి పరిగెత్తుకుంటూ రావడం ఏందని అసలు నాకైతే అర్థమైతలేదు. అసలు కట్టతో కొట్టేవాడు, సిగరెట్ తో కాల్చేవాడు, పెనంతో కాల్చి మరీ పెడితే నేను ఎట్లా బతకాలి మేడం? ఆ నొప్పులకు నేను ఎట్లా బతకాలి? నువ్వు ఎట్లా చాలా మంచి ప్రశ్న అడిగావు. అది మమ్మల్ని అడిగే ప్రశ్న కాదు, దానికి సమాధానం వేరే ఉంది. సిగరెట్లో కాల్చేవాడు, కొట్టేవాడు అంటే దానికి సొల్యూషన్ నువ్వు అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇంకొకటి తగిలించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకొకళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించకూడదు. దట్టు మీ ఓన్ సిస్టర్, మీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు. చెల్లెల భర్తనా నువ్వు తీసుకునేది? నేను నాశనం చేయలేదు మేడం. నాది తప్పు ఉంటే వాళ్ళది కూడా ఉంటది కదా మేడం. అది కాదు వాళ్ళ తప్పు ఉంటుందా అని నువ్వు అడుగుతున్నావు, బానే ఉంది. సరే అంత దూరం కూడా పోవట్లే, నేను అమ్మ విషయం దాకా కూడా పోవట్లే, నీ విషయమే అడుగుతున్నా. నువ్వు తల్లిగారింటికి వచ్చిందని తల్లిగారింట్లోనే ఉండకపోయినావు, మీ అమ్మ నాయన దగ్గర ఉండాలి. ఉండే అమ్మ నాయన నాకు ఇట్లున్నది, నువ్వు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు అమ్మ నాయన పెళ్లి చేసిరా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? అమ్మ నాన్న చేసిరు కదా, బాధ్యత ఎవరిది ఉంటుంది. ఎవరు చేయాలి అంటే మేడం వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ బాధ్యత అయిపోయింది. కానీ వాళ్ళు ఏంది ఇప్పుడు నేను పుట్టింట్లోనే వాడి ఉండలేను కదా మేడం. ఏడబోతావు మరి? ఎందుకు వచ్చిన పుట్టింటికి? తప్పు చేసిన రోడ్ల మీద మస్తు మంది తిరుగుతున్నారు, నేను ఏం తప్పు చేసిన మేడం? రోడ్ల మీద మస్తు మంది తిరుగుడు కాదు జయ, ఇప్పుడు తప్పు చేయలేదని ఇంత బాధ్యత చెప్తుంది పిల్ల, మరి చేయకుంటే చెల్లె ఇంటికి ఎందుకు పోవాలి? అంతే కదా, అతనితో నువ్వు కాపురం చేయటం ఏంటమ్మా? చెల్లి ఫోన్ చేసింది, చేసి నువ్వు అక్కడ ఉండి బాధపడకన్నా నా ఇక్కడికి వస్తే నేను ఒక జాబ్ చూపిస్తాను, నీ బతుకు నువ్వు బతికేదానివి అని అన్నది. 100% కరెక్ట్, తప్పులేదు. తన బాధ్యత ఒక ఇక్కడ చిన్నదైనా కూడా చాలా పెద్ద మనసుతోని పెద్దరికం వహించింది. తర్వాత వెళ్ళినా మేడం, వెళ్ళి ఉన్నాను. అక్కడ ఉన్న తర్వాత కొన్ని రోజులకి మా మరిది నీకన్నా అంటే మీ చెల్లి కన్నా నువ్వే బాగుంటావు, అసలు మీ చెల్లి కన్నా ముందు నిన్నే పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఏదైనా తీసుకొస్తే నాకు కొనివ్వడము చేయడము, అంటే నా భర్త ప్లేస్ లో తను ఉండి అన్ని చేశాడు మేడం. మరి నువ్వేం చేసావు? ఆ ప్రేమను నేను పొందలేక నేను నేను ఆటోమేటిక్ గా సిగ్గు అనిపించలా, తప్పు అనిపించలేదమ్మా? ఎంత ధైర్యంగా చెప్తున్నావే తల్లి నువ్వు ఇంత మంది ముందు, అసలు ఇది ఎలా మాకైతే అర్థం కావట్లేదు. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎట్లా అనుకోవాలి? తను కూడా ఇష్టపడ్డాడు కదా మేడం, తను ఇష్టపడకపోతే నీ చెల్లెలు భర్తే తల్లి. భర్త ప్లేస్ లోని ఉండి అతను అన్ని చూసుకునేవాడు అంటే నీకు భర్త ఎలా అవుతాడమ్మా? నువ్వు అతనికి వదిన అవుతావు. వదిన అంటే తల్లితో సమానం. నా కొడుకు స్థానంలో ఉండి చూసుకున్నాడు అంటే ఒక సమాజం హర్షిస్తుంది, కానీ నా భర్త స్థానంలో ఉండి చూసుకున్నాడు అనడం ఏమైనా అర్థం ఉందా? అసలు నువ్వు ఆ ఆలోచనని ఎలా ఈ సమాజానికి ఎలాగా చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. జీవితంలో ఎవరు తోడు రాడు, నేను నీతో జీవితాంతం నేను ఉంటా, ఎంతైనా నువ్వు నమ్మేశావు, అది నువ్వు నమ్మేశాను మేడం, నమ్మేశావు. అది కరెక్ట్ అని కూడా అనుకున్నావు. కరెక్టే అనుకున్నాను. నువ్వు అలా అనుకున్నప్పుడు నా చెల్లెలు జీవితం పాడవుతుంది అన్న ఆలోచన నీకు రాలేదు. ఎందుకంటే నీ చెల్లెలకు బిడ్డకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన నీకు రాలేదు. నా బిడ్డ నా సొంత చెల్లనే అనుకున్నాను కాబట్టి నేను ఇట్లా ఒక స్టెప్ ముందుకేసాను మేడం. అంటే చెల్లెలు బిడ్డ తన బిడ్డే, అట్లాగే చెల్లెలు మొగుడు కూడా తన మొగుడే. అంటే నేనంటే తనకి ఇష్టం లేకపోతే తను నాతో వచ్చేవాడు కాదు కదా మేడం. ఇప్పుడు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీదనే ఉండి మేము వెళ్ళిపోయాం, పెళ్లి చేసుకున్నాం. ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి నువ్వు అంటే ఇష్టం అంటే ఆయనతో వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్ళిపోతావు మేడం? పోనీ ఎందుకు వెళ్ళవు? అదే తను బయట వాళ్ళు, తిను నాకు సొంత చెల్లె కాబట్టి. సొంత వాళ్ళు ఎవరైనా రేపు నీ తండ్రితో కూడా అలాగే చేస్తావా? చెయ్యను మేడం. మరి ఒక బంధాలకి ఒక లిమిటేషన్ అంటూ ఉంటది కదా, ఉండొచ్చు మేడం. బంధుత్వాలకి ఒక లిమిటేషన్ ఉంటది. ఎవరితోని మనము ఏ పని చెయ్యాలి అని మన సమాజం కానివ్వండి, మన పూర్వీకులు కానివ్వండి నిర్ణయించారు, దాని ప్రకారమే మనం ఉండాలి. అంతేగాని బయటోడు ఇంట్లోడు ఏంటమ్మా? అది ఏం కొత్త థియరీ చెప్తున్నావు నువ్వు? చెల్లి భర్తనే నా భర్త అనుకున్నాను మేడం. బాగుంది.
అట్లెట్లా అనుకుంటావు నువ్వు? నా భర్త నీ ఎందుకన్నా? భర్త అని అట్లెట్లా అనుకుంటావు? అంటే నేను అది నాకు ఎంతవరకు కూడా పెళ్లి correct? చేసుకున్నాడు. తోడబుట్టి నా అక్కవని నీ జీవితం ఖరాబ్ అయిందని నేనేదో జాబ్ చూపించి అక్క కదా మంచి చూసుకుందామని ఇంటికి రమ్మంటే వచ్చి నా భర్తనే లాగేసుకొని వెళ్ళి నేను అంటా, నేను బరాబర్ నేను అంటాను. నా భర్త ఎందుకంటే నీ నాకు భర్త ఎట్లా పెళ్ళి అవుతాడు? అయింది, మా పెళ్ళి అయింది, ఒక పాప ఉంది. ఎట్లయితే నాకు ఒక బాబు ఉన్నాడు, నీ నిన్ను పెళ్లి జీవితం నాశనం చేసుకున్నట్టు నన్ను అయిందని పెళ్లి నా చేసుకున్నాడు. జీవితాన్ని కూడా నాశనం చేస్తావా? ఇప్పుడు ఇద్దరికి కావాలి కదా, ఇప్పుడు ఏంటి ఇద్దరు ఇద్దరు భర్త ఒకటే కదా, ఎట్లయితది? నా భర్త నువ్వు తీసుకెళ్ళినావు కదా, నీ నేను భర్త అంటే నేను చేసుకోలేదు, నువ్వు తీసుకెళ్ళినాక చేసుకున్నావు నీ భర్త కదా. తప్పు బాగుంది చేయలేదా? బాగుంది, బాగా నీ సమాధానం ఇస్తున్నా అమ్మాయి కాదు, అడుగుతున్న నీ భర్త దానికి. రాలేదా నాతో అని అడుగుతోంది ఇంకా పైపెచ్చు. నువ్వు అంటే నచ్చకనే కదా నాతో వచ్చింది, నాతో ఎందుకు వస్తాడు మరి? అట్లాంటి క్యారెక్టర్ అని ఇది అని అదే అని అనేసి నువ్వు నన్ను అంటున్నావు. నీ భర్తకి ఎంత ఇష్టం లేకపోతే నాతో ఎట్లా వస్తాడు? ఒక పాపను ఎట్లా కంటాడు? నన్ను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? నీ భర్త దగ్గర తప్పు లేదా? ఇప్పుడు తప్పున్నా లేకపోయినా ఇద్దరికి సమాన న్యాయం కావాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తప్పు చేయాలనుకున్నప్పుడు నువ్వు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మన ముందు కూర్చున్నది ఒక ఆడపిల్ల కాబట్టి, ఒక మహిళ కాబట్టి వాళ్ళను మనం చాలా గౌరవించేసి, లేదా వాళ్ళు చేసిన ప్రతి పని ప్రతి చర్య కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పడము కరెక్ట్ కాదండి. అసలు మన ఆ వేదికే అది మెసేజ్ని కాదమ్మా, మనం మన వేదికే అది కాదు. అది కాదు. ఎందుకంటే మగోడే తప్పు చేస్తాడు, ఆడది అసలు తప్పే చేయదు. ఒకళ్ళు తప్పు చేసినా కూడా అది కరెక్ట్ అని ఒక టిక్ పెట్టేటటువంటి కార్యక్రమం కాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ పల్లవి మాట్లాడేటటువంటి మాటలు ఏ మాత్రం కూడా హర్షించదగినటువంటి కాదు. సమాజం ఇటువంటి మాటలు వింటే రేపు భావితరాలు వాళ్ళు ఇలా చేయడం కరెక్టేమో అని అనుకునేటటువంటి పరిస్థితిని అక్క మాట్లాడే తీసుకొస్తుంది. నాకు ఇంకా సమన్యాయం కావాలి అంటుంది. అడుగుతుంది. సమన్యాయం ఏంటండి? పక్క వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకొని నువ్వు పిల్లని కని ఇప్పుడు నువ్వు ఆ వచ్చి పిల్లకి ఆస్తిలో వాటా కావాలని అడుగుతుంది. అది ఎలా అది కుదురుతుంది? సమన్యాయం అంటోంది ఆ అమ్మాయి. ఇక్కడ చట్ట ప్రకారంగా చాలా చాలా లొసుగులు ఉన్నాయి. ఆ అమ్మాయి కేసులో ఆ అమ్మాయికి అర్థం కావట్లే. ఆ అమ్మాయి చాలా పొరపాటు చేసింది, న్యాయం కావాలి అని అడగడం. ఎందుకంటే ఆ అమ్మాయి దానిలో ఎక్కడ లీగాలిటీ లేదు. వదిన అంటే తల్లితో సమానం అంటాం మనం. చెల్లి అసలు నీ భర్త కాకుండా పరాయి వాళ్ళందరూ పరాయి వాళ్లే కదా. వాళ్ళ భర్త ఎలా అవుతాడు? భర్త ప్లేస్లో ఉన్నాడు, భర్తలాగా చూస్తున్నాడు. చూసిన మగవాళ్ళందరూ భర్తలే అయిపోతే ప్రపంచం అంతా నిండా భర్తలే ఉంటారు, ఇంకెవరు ఉండరు. జయ్య మరేనమ్మా, బాగా ఏం చెప్పారు. మాట్లాడుతున్నది అసలు? కాదమ్మా, మీరు పెళ్లి చేసుకుని వేరే ప్లేస్ కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయినాక పెళ్లి చేసుకున్నాక కొన్ని నెలలకి, ఒక 8 months తర్వాతకి నాకు పాప పుట్టింది మేడం. ఒక 2 years లోపు. అంటే మొదటి భర్త తోటి కాదా? పిల్లలు లేరు మేడం నాకు, ఫస్ట్ హస్బెండ్ తో. ఆహా. ఇక్కడ ఉన్నప్పుడే నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. అయ్యాను. ఆ విషయము తెలిసిన తర్వాత ఇక్కడ ఉంటే మళ్ళీ నా చెల్లికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి నేను తను ఆలోచించుకొని తనే అన్నాడు అనమాట, చెల్లికి వస్తుందనా లేకపోతే నీకు పుట్టబోయే బిడ్డకి నీకు వస్తుందనా? అంటే ప్రాబ్లం ఆమెకేం ప్రాబ్లం? ఆల్రెడీ నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసేసావు కదా. వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టావు వాళ్ళ కాపురంలోని, ఇంకా కొత్తగా ఏం ప్రాబ్లం వస్తుంది? అప్పుడు పెట్టావు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. అది ఇద్దరిది తప్పు ఉంది కదా మేడం. ఎవరిద్దరిది తప్పు ఉంది? నీకు తెలుసా ఈమె కడుపుతో ఉన్నదని? అంటే నేను అడిగిన మేడం, డౌట్ వచ్చింది కానీ నాకు చెప్పలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసింది మేడం. నేను అడిగిన మేడం, అడిగితే అట్లా ఏం లేదని చెప్పింది. మా హస్బెండ్ అడిగితే కూడా ఆయన గట్టి బెదిరించింది నువ్వు ఇంత మేడం. అమాయకంగా ఉండబట్టేనే తల్లి నీ ఇంట్లోకి వచ్చి కాపురం పెట్టి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకుందంటే భర్తను కూడా తీసుకొని వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అది తల్లి? నాకు అర్థమైతలేదు. అసలు తల్లిదండ్రులు లేరా? వీళ్ళు ఏడికెళ్ళి వచ్చారు అసలు? వాళ్ళు చెప్పలేదు మేడం అమ్మ వాళ్ళకి. చూసినా ఎందుకని చెప్పలేదు మీరు? మీరు అక్క చెల్లెలు కలిసి ఇద్దరు తల్లిదండ్రులు కూడా తోడబుట్టిన కళ్ళు అక్క మూసిరు. చెల్లెళ్ళమే కదా మేడం. తల్లికి మరి తెలిసి అలాంటప్పుడు తట్టుకోలేదు కాంప్రమైజ్ కదా. అవ్వమ్మా. మా దాకా రావటం ఎందుకు? ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పుడు ఈ పంచాయతీలన్నీ ఎందుకు చెప్పు? అంటే ఇప్పుడు మా హస్బెండ్ కూడా లేడు కదా మేడం, కాంప్రమైజ్ అవుతాను ఎవరితో గాను. ఆస్తిలో వాటా కావాలి, నీ భర్తే తప్పు చేసిండు అని మందిని కూడా తీసుకొచ్చి నన్ను బెదిరిస్తుంది మేడం. పైసలు కావాలి ఆమెకి. అక్కడ మగడ తాగుబోతూ తిరుగుబోతూ. మేడం ఇవన్నీ కావు మేడం, ఇదంతా కథ అది కానే కాదు. అక్కడ మొగడేమో మంచోడు కాదనింది, అక్కడ పైసలు వస్తలేవని అక్కడ 6 నెలల్లో గుంజుకొద్దాం అనుకుంది, అక్కడ కాలే. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ 2 కోట్ల మంచిగా మనిషి ఉన్నాడు, ఇదేదో దొరుకుతుంది అనుకున్నది. ఒక పిల్లగాడు పుడితే మీరింది కదా, తెలివి మీరారు కదా, పిల్లవాడు పుడితే మంచిగా పైసలు వస్తాయని ఆశతోటి ఈ పని కూడా చేసింది. కాదు మేడం, నేను ఆశతో నేను పోలేదు. మరి దేనికి వెళ్ళావు? మరి ఆశతో పోకుంటేగో ఇక చూడు పల్లవి, ఆమె ఆశతో పోలే కదా, ఏదో మొగడు అనుకొని పోయింది కదా, ఇక కామ్గుండు. నీ పైసలు ఆమెకి ఇచ్చే అవసరమే లేదు. అట్లా ఎట్లా కుదురుతుంది మేడం? ఎట్లా కుదురుతుంది?
కుదురుతుంది మరి? నాకు ఒక ఇప్పుడు పాప ఉంది నువ్వే కదా. ఇగో అమ్మతో అట్లా ఏం ఎందుకు చెప్తున్నావు? ఇస్తారు? నాకేం అట్లా అవసరం ఇప్పుడు లేదు నీ కదా. భర్త నా భర్త ఒకడే కదా, అట్లా ఎట్లా నువ్వు వెళ్ళిపోవడం తప్పు కదా, ఒక చెల్లెలు భర్తను తీసుకొని వెళ్ళిపోవడం నువ్వు చేసిన పెద్ద తప్పు కదా. నేను ఖచ్చితంగా అడుగుతా మేడం, నాకు ఆ హక్కు ఉంది. నా ఏం భర్త తన హక్కు? భర్త ఏం ఒకడే హక్కు? కదా నీకు మేడం. ఏం హక్కు ఉంది? దేనికి హక్కు చెప్పు? ఇద్దరు కలిపి పుట్టిన పాప ఉంది కదా ఎవరికి- మేడం. ఎవరికి ఎవరు ఎవరికి ఎట్లా ఎవరికి వాళ్ళే మేడం, నా భర్తను తీసుకెళ్లి చంపుకొని తీసుకొచ్చింది, ఎవరు నా చంపుతారు? జీవితాన్ని నీ లాగేస్తారు. భర్తని ఎవరు ఉన్న ఆస్తి చంపిండ్రు? కూడా అడిగితే నా బాబు నేను ఎటు పోవాలి మేడం? అంటే వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడా నీ భర్త? వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళిపోయింది ఎలా మేడం. చనిపోయాడు తీసుకెళ్ళింది అసలు? మేడం చెప్పు ఈమె. మాకు. లేదు మేడం, ఆయన ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. దానికి నా మీద నిందేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటా మేడం? ఎవరికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది? మా హస్బెండ్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీ హస్బెండ్? మా హస్బెండ్ మేడం. నా husband ని తీసుకెళ్ళి చంపుకొని తీసుకొచ్చి నా husband హస్బెండ్ ఖచ్చితంగా ఉంటది మేడం, నా మెల్ల కూడా తాళి కట్టి నాతో కూడా ఒక తాళి పాపని కట్టిన వాళ్ళందరూ హస్బెండ్లు కారమ్మా. అవుతారు మేడం. ఎందుకు ఈమె husband ఆ కాదా? చేసుకున్నాడు కదా మేడం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈమె హస్బెండా కాదా? ఆమె పెళ్లి చేసుకున్నది అయిపోయింది, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. ఈయన ఎట్లా చేసుకుంటాడు? నన్ను కూడా ఆమె పెళ్లి చేసుకుని ఆమె డైవర్స్ ఇచ్చిందా? అది డైవర్స్ కాదు. ఇవ్వకపోతే ఇప్పుడు నా హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ కూడా ఇచ్చిన మేడం. విషయాలు మీకు కావ్య, ఎంతమంది హస్బెండ్లు ఉంటారు ఒకళ్ళకి? పల్లవి భర్త పేరేంటి? సురేష్ మేడం. సురేష్. నీ భర్త పేరేంటి? కిరణ్. చూసినా ఇప్పుడు ఎలా చెప్పింది? ఇప్పుడు కరెక్ట్ చెప్పావు. అంతేగాని సురేష్ నీ భర్త కాదు. అండ్ ఇప్పుడు నాకు ఆయన లేడు అంటే ఆయన ఎవరు లేరు? ఆయన లేడంటే ఫస్ట్ హస్బెండ్ నేను వదిలేసిన. మళ్ళా చేస్తున్నా ఎట్లా మాట్లాడుతున్నా? ఫస్ట్ హస్బెండ్ సెకండ్ హస్బెండ్లు ఉండరు, థర్డ్ హస్బెండ్ ఫిఫ్త్ హస్బెండ్ అట్లా ఉండరు. ఒకటే హస్బెండ్ ఉంటాడు. ఆమె పెళ్లి చేసుకుందా లేదా? నేను కూడా చేసుకున్నా కదా మేడం. నువ్వు చేసుకుంటే చెల్లదు. ఎంత మంది చేసుకుంటున్నారు మేడం, నేను చేసుకుంటే తప్పేందుకు వచ్చింది? నీకు చట్టం అనేది తెలియదు. ఫైనల్లీ ఏం కావాలో చెప్తే ఆస్తమ్మా. ఆస్తిలో వాటా కావాలి. అంతే. తన భర్తకి అన్యాయం చేసింది ఎవరు? అసలు తన తల్లిదండ్రులు ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేశారో ఆ కిరణ్ కి అన్యాయం చేసి వేరొక పురుషుడితో ఆమె వెళ్ళిపోవడం, ఆ భర్తకు అన్యాయం చేయడం. ఓకే. రెండు, తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చింది. మూడు, తన సొంత చెల్లెలు భర్తతోని వెళ్ళిపోవడం, చెల్లెల జీవితాన్ని పాడు చేసింది. అంతే. అంతేకాకుండా ఆ చెల్లెలకు పుట్టినటువంటి కొడుకుకు కూడా ఆమె అన్యాయం చేసింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ చెయ్యాలని అనుకుంటుంది. 4, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తనకు పుట్టినటువంటి బిడ్డకి సమాజంలోని గౌరవం లేనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఏ మగవాడితో అయితే ఆమె వెళ్ళిపోయిందో, అంటే చెల్లెలు భర్తతో వెళ్ళిపోయింది కదా, ఆ భర్తను మరి ఎంత మటుకు ఆమె జాగ్రత్తగా చూసుకుందో, అతనితో కలిసి ఉందా లేదా అతనికి కలిగినటువంటి బిడ్డేనా కాదా అన్నది కూడా కొంచెం అనుమానాస్పదమైనటువంటి విషయాలు. ఈ విధంగా చూస్తే అతను మరణించడంలో కూడా ఎంత వాస్తవం ఉంది అంటే హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు అని చెప్తుంది కాబట్టి అది ఎంత మటుకు వాస్తవం అన్నది కూడా తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ చెల్లెల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ పెంపకంలోని కానివ్వండి, ఇద్దరు ఒక తల్లిదండ్రులకే పుట్టారు కానీ వ్యక్తిత్వాల్లోని ఎంత తేడాలు ఉన్నాయంటే, ఆ అమ్మాయి ఎంత సౌమ్యంగా ఉంటుందంటే తనకు అన్యాయం జరిగినా కూడా నాకు అక్కే కదా అనేటటువంటి ఆలోచన, ఒకవేళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఎక్కడ ఏమైపోతారో అనేటటువంటి భయము, తన ఒకవేళ భర్తను ప్రశ్నిస్తే భర్త ఎక్కడ తన కాదని చెప్పేసి మెడబెట్టి బయటకు గెంటేస్తాడో అని భయము, ఇలాగ అనేకమైనటువంటి ఇమోషన్స్తోని ఆ అమ్మాయి అలా సైలెంట్ అయిపోయి తన ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ చూస్తూ ఉండిపోయింది. దాని నెట్ రిజల్ట్ తన భర్తను కోల్పోయింది, తన బిడ్డకి తండ్రిని కోల్పోయింది. అక్క అనేటటువంటి మహిళ తన భర్తను తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు ఇంకో బిడ్డను తీసుకొని వచ్చి నాకు ఆస్తిలో వాటా కావాలని అడుగుతుంది. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ భర్త పాత్రలు తీసుకుంటే అవకాశాన్ని తీసుకొని ఉండొచ్చు, లేదా ఈమె మభ్యపెట్టి చెల్లెలి భర్త అక్కనే మభ్యపెట్టి ఉండొచ్చు, అంటే వదిన పాత్ర. ఇక్కడ వదిన అన్నది నిజానికి తల్లి లాంటి ఆమె, అతను కొడుకులాగా ఉండాల్సినటువంటి వాడు. ఇది సమాజం ఆమోదించేటటువంటి విషయం. వీళ్ళిద్దరూ ఒక తప్పుడు పని, అంటే చట్ట విరుద్ధమైనటువంటి పని చేశారు. ఆ చట్ట విరుద్ధమైనటువంటి పని ఏంటి? ఈమె తన భర్త అంటే అక్క తన భర్త అయినటువంటి కిరణ్కి విడాకులు ఇవ్వకుండా ఇతన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంటే ఆ పెళ్లి చెల్లుబాటు కాదు. కనుక ఈమె ఈ రోజు కూడా ఆ కిరణ్ అనేటటువంటి వాడికి మాత్రమే భార్య. అంటే ఈమెకి ఆస్తిలో ఏమైనా భాగం కావాలి అంటే తన భర్త అయినటువంటి కిరణ్ ఆస్తికి సంబంధించిన దాంట్లో భాగాన్ని ఆమె కోరొచ్చేమో కానీ చెల్లెలు భర్త అయినటువంటి సురేష్ ఆస్తికి సంబంధించి భాగాన్ని కోరడానికి వీల్లేదు. చట్టాల్లోని చాలా మార్పులు తీసుకొని రావాలి అని చాలా మటుకు వింటూ ఉంటాం మనం నిజానికి. ఎందుకంటే ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, లేదా సక్సెషన్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఒక అక్రమ సంబంధాన్ని, అంటే పెళ్ళి
ఇంకా సబ్సిస్టెన్స్గా ఉండగా, విడాకులు కాకుండా భర్త బ్రతికుండగా ఒక భార్య కానివ్వండి, ఒక భర్త కానివ్వండి, ఒక అక్రమ సంబంధం ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే అది అక్రమ సంబంధం కిందే, ఇల్లీగల్ రిలేషన్షిప్ కిందే కన్సిడర్ చేస్తారు. కానీ భార్య అనేటటువంటి స్థానం కానివ్వండి, భర్త అనేటటువంటి స్థానం కానివ్వండి రాదు అని ఖచ్చితంగా చెప్పింది. ఆ కేటగిరీలోని ఈ అమ్మాయి, అక్క అనేటటువంటి అమ్మాయి పడుతుంది. ఓకే. కానీ చట్టము పసివాళ్ల మీద కనికరంతోని వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదు, సమాజంలోని వారు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరగాలి అనేటువంటి ఆలోచనతోని ఇల్లెజిటిమేట్ చైల్డ్ అంటే అక్రమ సంబంధించినటువంటి బిడ్డలు అనేటువంటి పదం ఉపయోగించకూడదు అనేటటువంటి సహృదయతతోని చట్టం ఏమంటుందంటే వాళ్ళని లెజిటిమేట్ చిల్డ్రన్ గానే కన్సిడర్ చెయ్యాలి అని చెప్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ అక్క అనేటటువంటి ఆమె అతనితో అక్రమ సంబంధం ఉన్నా వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డ ఒక చట్టబద్ధమైనటువంటి బిడ్డగానే పరిగణించబడుతుంది. అలా పరిగణించినప్పుడు ఇటు మెయింటెనెన్స్ కానీ, భరణం కానివ్వండి, ఆస్తిలో భాగం కానివ్వండి పొందేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే చట్టము ఒక యాంగిల్లో ఆలోచించి, అంటే వాళ్ళకి సమాజంలోని గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించాలి అనేటువంటి ఆలోచనతోని ఇల్లెజిటిమేట్ చైల్డ్ అనడానికి వీలు లేదు అన్నది అక్కడ మటుకు ఉండుంటే బాగుండేది. కానీ ఆస్తిలోని భరణంలోని క్లెయిమ్ చేయడానికి అవకాశం కల్పించడం అన్నది ఏం చేసిందంటే, నిజం చెప్పాలంటే చాలా మటుకు ఈరోజు అటువంటి చట్టం ఉండడం వలన ఏమవుతుందంటే చాలామంది ఇటువంటి అక్రమ సంబంధాల ద్వారా బిడ్డల్ని కని ఆస్తుల పైన మరి దావాలు వేస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి రాబో కాలంలోని ఈ చట్టంలోని మార్పు రావచ్చు ఇటువంటి పెరిగిన తర్వాత. నిజం చెప్పాలంటే ఒక భార్య ఉండగా ఒక మగవాడు ఇంకొక స్త్రీతోని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెకి ఇవ్వవలసినటువంటి ప్రేమని, ఆ బిడ్డలకి అంటే భార్యతో కలిగినటువంటి బిడ్డల ప్రేమని పంపకం చేయడం, ఏలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అన్న పదాన్ని ఉపయోగించిందండి. ఆ ప్రేమను కూడా పంపకం చేస్తున్నారు, ఎంత దురదృష్టమో అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎఫెక్షన్ విషయంలోని ఒక కామెంట్ పాస్ చేసింది. అది రిపోర్టెడ్ జడ్జిమెంట్ అండి. అలాగే రేపు ప్రాపర్టీస్లో కూడా ఏలియనేషన్ ఉండకూడదు అనేటటువంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఇటువంటి స్టేట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అటువంటి పిల్లలకి మనం అన్యాయం చేసినటువంటి అన్యాయపరమైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. ఆమె ఆస్తిలో వాటా కోరితే ఫస్ట్ తన భర్తకి ఈ అమ్మాయికి అంటే అక్కకి పుట్టినటువంటి బిడ్డ కాదా అన్నది తేల్చాలి. ఒకటి, తన భర్త అసలు ఎలా చనిపోయాడు అన్నది మొదట ఆమె ఒక క్రిమినల్ కంప్లైంట్ వేసి అది కూడా తేల్చుకోవాలి. ఈ రెండు అయితే అప్పుడు ఒకవేళ ఆమె కోర్టుకు కానీ వెళితే, అక్క కోర్టుకు కానీ వెళితే వాటా కోరుతూ అక్కడ కోర్టులో ఇవన్నీ తేలేటటువంటి అవకాశం ఉంది. లేని పక్షంలోని ఇవన్నీ తేలిన తర్వాత ఇద్దరు కూర్చొని ఒక సామరస్యంగా ఒక సెటిల్మెంట్ చేసుకొని ఎవరి మానాన వాళ్ళు బ్రతికేటటువంటి అవకాశం ఈ కేసులో ఎక్కువగా ఉంది. నాకు అంత మిగతా విషయాలతో సంబంధం లేదు, ఒక లేమ్యాన్గా నేను అడుగుతున్నాను, నాకు సంబంధం లేని విషయం. తనకి భర్త ఉన్నప్పుడు, కిరణ్ అనేవాడు ఉన్నప్పుడు, పిల్లలు పుట్టారా పుట్టలేదా అని కాసేపు పక్కన పెడదాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ అతని భార్యయే, కిరణ్ వైఫ్ అయినప్పుడు కిరణ్ దగ్గర ఉండేటువంటి ఆస్తిలో ఈవిడికి వాటా రావచ్చు, వస్తుంది 100%. నువ్వు భరణం తెచ్చుకుంటావా, ఆస్తి తెచ్చుకుంటావా, ఏం తెచ్చుకుంటావో అది కావ్యకి వస్తుంది, పిల్లకి కాదు, రాదు. చట్టము ఏముంది అన్నది మనము కులంకుషంగా చెప్పాం. దాన్ని మనం ఏం చేయలేం, డిస్టర్బ్ చేయలేం. విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ లా అని మనం మాట్లాడాలి. ఇదే చట్టం, ఈ కేసుకి ఇదే చట్టం. చట్టపరంగా వెళితే 100% ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి తన బిడ్డకు వచ్చేటటువంటి ఆస్తిలో భాగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇందాక మేడం చెప్పినట్టుగా నిజంగా ఆమెలో ఏమాత్రమైనా మానసిక సంక్షోభం కలిగి నేను మార్పు వచ్చి నేను నా చెల్లికి అన్యాయం చేశాను, ఆమె యొక్క వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేశాను, భర్తను లేకుండా చేశాను, ఉన్నప్పుడు కూడా ఆ బంధాన్ని నేను బ్రేక్ చేశాను, అలాగే ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేశాను, అంటే నా చెల్లెలు బిడ్డకి తండ్రిని లేకుండా చేశాను, అంటే ఆ బిడ్డకి ఇవ్వాల్సినటువంటి ఎఫెక్షన్ ఇందిరా శర్మ కేసులో చెప్పినట్టుగా ఏలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ లాగా అది కూడా నేను తుంచేశాను. సో అన్ని విధాలుగా అన్యాయం చేసినటువంటి నేను ఈరోజు మళ్ళీ వచ్చి ఇంకొక అన్యాయం చేయడానికి నా బిడ్డకు ఆ ఆస్తిలో వాటా ఇవ్వాలి అని అడగడము చాలా తప్పు, అన్యాయము, ఇది నిజంగా క్షమించరానటువంటి నేరము అనేటటువంటి ఆలోచన ఆమెకు కానీ వస్తే ఆమె మేడం ఇందాక అన్నట్టుగా తన భర్త అయినటువంటి కిరణ్ దగ్గరికి వెళ్ళి
నాకు ఆస్తిలో భాగం కావాలి అని అడిగేటటువంటి అవకాశం ఉంది మేడం చెప్పినట్టుగా. ఇట్స్ అన్ ఎక్సలెంట్ సజెషన్. కానీ ఆ కిరణ్ అనేటటువంటి వాడు ఆస్తి ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఆమె కోల్పోయింది. ఎందుకంటే ఆమె తనకున్నటువంటి వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకొని ఇంకొక మగవాడితో వెళ్ళిపోయిన తర్వాత హౌ కెన్ షీ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్? ఆ గ్రౌండ్ చాలు నువ్వెవరో అని చెప్పడానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆమె చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఏ ధైర్యంతోనైతే, నీకే చెప్తున్నాను, అర్థమవుతుందా? వింటున్నావా? వింటున్నాను. నువ్వు చేసిన తప్పులు, నేరాలు నీ మనసుకు మరి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ముందు మేడం నీతో మాట్లాడినప్పుడు అసలు నువ్వు తప్పే చేయనట్టుగా, అసలు నేరమే చేయనట్టుగా, ఎవరికి అన్యాయమే చేయనట్టుగా ఇంకా వితండవాదం వాదిస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని నేరాలు చేసావు, ఎంతమంది జీవితాల్ని నువ్వు పాడు చేసావు. మీ అమ్మ నాన్న తలవంపు తెచ్చావు, మీ చెల్లెలు జీవితం పాడు చేసావు, మీ చెల్లెలు కొడుకు జీవితాన్ని నాశనం చేసావు, అలాగే ఆమె భర్తను తీసుకెళ్ళి ఆయన చచ్చిపోయాడు, నీకు పుట్టబోయే బిడ్డ గౌరవం లేకుండా చేసావు. ఇంతమంది జీవితాలు నాశనం అవడానికి కారణమైన నువ్వు ఇప్పుడైనా మారుతేనే కనీసం నీ బిడ్డకి మంచి భవిష్యత్తుని, మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతావు. నీలో ఏమన్నా మార్పు వస్తే ఈ రోజు కూడా నీ చెల్లెలు ఒక్క మాట నిన్ను అనట్లేదు. ఏమంటుంది? మా అక్కే కదమ్మా అని అంటుంది. మీ అమ్మ నాన్నకి ఎందుకమ్మా చెప్పలేదు, పంచాయతీ ఎందుకు పెట్టలేదు అని మేడం అడిగితే ఆమె ఏమంటుంది? మా అమ్మ నాన్నకి ఏమన్నా అయిపోతుందేమో అని భయపడతా. అంటే బంధాల మీద, బంధుత్వాల మీద ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి మీలోని ఎంత తేడా ఉందో చూడండి. చెల్లెలు ఈ రోజు కూడా నీ బంధం గురించి ఆలోచిస్తుంది. నువ్వు మాత్రము ఆస్తి కావాలి, డబ్బు కావాలి అని హక్కుల గురించి మాట్లాడుతున్నావు. నీకు లేని హక్కుల గురించి మాట్లాడుతావు. నీలో నిజంగా ఏమన్నా మార్పు వస్తే, నీకు నిజంగా ఏమన్నా మనసు ఉంటే, నిజంగా నీ కూతురు భవిష్యత్తు బంగారంలాగా ఉండాలనుకుంటే ఇప్పటికైనా నీ చెల్లితో, ఎలాగో తీసుకొని వెళ్ళిన వాడు పోయాడు, నీ భర్త నువ్వు ఎలాగో వదిలేసావు, మిగిలింది నీ భర్తకి. నీకు ఈ రోజు ఉన్నది నీ చెల్లెలు, నీ చెల్లెలు కొడుకు, నీకు నీ బిడ్డ, ఇంతే. ఇదే నీకున్నటువంటి బంధాలు. ఈ బంధాలని కాపాడుకోవాలనుకుంటే నీ చెల్లెలతో మంచిగా ఉండు. నువ్వు ఎవరిని నమ్ముకొని వెళ్ళిపోయావో, ఏ ధైర్యంతో వెళ్ళిపోయావో అదే ధైర్యాన్ని కూడగట్టుకొని నీవు ఏదో చిన్న జాబ్ చేసుకొని నీ కూతురుతోని నువ్వు సుఖంగా ఉండు. నీ చెల్లెలే కాబట్టి నీ మీద ఎప్పుడూ ప్రేమ ఉంది మా అక్క అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అన్ని విషయాల్లో ఇద్దరు కలిసి సామరస్యంగా, బయట వాళ్ళు కాదు కదా, రక్త సంబంధికులు, సొంత అక్క చెల్లెలు కాబట్టి మీరు కలిసి ఉండొచ్చు. అంతేకాకుండా మీ నాన్న వాళ్ళకి ఏమైనా ఆస్తుందా? ఉంది మేడం. ఎంత ఉంది? ఒక ఇల్లు ఉంది మేడం. ఇంకా పొలం ఏం లేదా? 1 ఎకరం ఉంది మేడం. మరి ఇంకేంటి, మీరిద్దరు ఆడపిల్లలే కదా? ఇద్దరం ఆడపిల్ల. మరి ఇంకేముంది? ఆ పొలము ఇల్లు మీ ఇద్దరికి ఎలాగో చెరిసగం వస్తుంది. ఆ ఆస్తిని పెట్టుకొని మీరు బ్రతకొచ్చు కదా. వాళ్ళు ఇవ్వ అంటున్నారు మేడం. ఎవరెవరు అంటున్నారు? అమ్మ నాన్న ఇద్దరు. అమ్మ నాన్న నీకెవరు అంటున్నారా? అసలు ఇద్దరికి ఎవరు అంటున్నారా? నాకు ఇవ్వ అంటున్నారు. అవును, మరి నువ్వు చేసిన మనకి ఎవరు అంటున్నారు? సరే, వాళ్ళు పిలిపించి మేము మాట్లాడతాము, కౌన్సిలింగ్ చేసి సెటిల్మెంట్ చేసి ఆ ఎకరం పొలంలోని చెరొక 1/2 ఎకరము ఆ ఇల్లు ఉన్నంతకాలం వాళ్ళు ఉండి ఆ తదనంతరం మీ ఇద్దరికి సగభాగం ఇచ్చేటట్టుగా మేము ఒప్పిస్తాము. దాంతో ఇద్దరు హ్యాపీగా ఉండండి, మీ పిల్లల్ని పెంచుకోండి కనీసము. ఎందుకంటే రేపు మీ పిల్లలకి ఏం సమాధానం చెప్తారమ్మా? రేపు మీ అమ్మాయికి మా నాన్న ఎవరు అంటే మా చెల్లెలు భర్త మీ నాన్న అని చెప్తావా? అలాగే వీళ్ళ కొడుక్కి మా నాన్న ఎవరు అంటే మా అక్క మొగుడు అని చెప్తారా? ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా. వాళ్ళు రేపు కూడా వాళ్ళు అటువంటి పనులే చేస్తారు. రేపు వాళ్ళు చేసే పనులు మీరు చూసి తట్టుకోగలగాలి. మీరు చేసిన పనులకి చచ్చిపోయాడు కాబట్టి సరిపోయింది, చచ్చిపోకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళం. కరెక్ట్గా చెప్పారమ్మా. కాబట్టి మీరు చేసింది 100% ఇద్దరూ తప్పే. అయినప్పటికీ కూడా ధర్మంగా ఉండాలంటే ఇప్పటికన్నా కనీసం తల్లిదండ్రులతోటి సరిగ్గా ఉండి మేం తప్పు చేసామనే ఫీలింగ్ మీలో రావాలి. మీ బిడ్డల్ని మీరిద్దరూ జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎలా ఉండాలి? మా ఇద్దరికి మేము ఇలా ఉండాలి, ధర్మ పరివర్తన అనేది మీకు అవసరము. మీరు చక్కగా కనుక ప్రవర్తించినట్టయితే రేపు మీ పిల్లలు సవ్యంగా ఉండగలుగుతారు. కావ్య, ముఖ్యంగా నీకే చెప్తున్నాను నాన్న నేను. నువ్వు మాత్రం ఇన్నాళ్ళు నువ్వేమేం మాట్లాడావు, నువ్వు ఎట్లా ప్రవర్తించావు అనేది కాసేపు పక్కన పెట్టేసేయి. జరగవలసినవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి. నీ చిన్న వయసులోనే నీకు ఇవన్నీ పెద్ద పెద్ద పనులు చేసావు, పెద్ద పెద్ద విషయాలు నీకు జరిగాయి. కానీ ఇప్పుడు నీకు ఓ చిన్న పిల్ల ఉంది. ఆ పాపని, అందులో ఆడపిల్ల, చాలా జాగ్రత్తగా చక్కగా పెంచు. తెలిసిందా? ఏంటి కాంప్రమైజ్ ఎలా ఉండాలో తెలుసా? మీరిద్దరూ చక్కగా కూర్చుని మాట్లాడుకోండి, కొట్లాడుకోవద్దు. మీ అమ్మ నాన్నగారు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడుకొని ఇక రాబోయే మీ మొత్తం జీవితాన్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. చెల్లెలతోటి మంచిగా ఉండి, ఇద్దరు అక్క చెల్లెళ్ళు తోడుగా ఉండి మీ బిడ్డల్ని పెంచండి.
ఏ పని చేసినా వాళ్ళ అమ్మాయిని గుర్తుపెట్టుకొని చేయాలి. అంతే ఇప్పటికైనా. సరే మేడం నేను తప్పు చేసినా మీరు మీ ఒప్పుకుంటా. అమ్మ కానీ నాన్నని తీసుకొని రండి, మీరు తీసుకొస్తా మేడం. తీసుకొస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ, మీకు ఆస్తిలో భాగం ఇప్పిస్తాము, మీరు బ్రతకడానికి ఒక దారి చూపిస్తాము, సో దట్ మీరు బ్రతకొచ్చు. అది కాదమ్మా, ఇప్పుడు ఆస్తి అడుగుతున్నారు వీళ్ళిద్దరు సమన్య. ఇప్పుడు నీకు ఈ ఆస్తి ఈ సురేష్ గారి ఆస్తి కావాలని అనుకుంటున్నావు కదా, ఒకవేళ ఇచ్చిన మీ అమ్మాయి చదువులకే కదా. వాళ్ళు బాగుంటేనే చాలు మేడం. కదా, నాకేం ఇప్పుడు లేదు అదే, మేడం. ఇప్పుడు already కావాల్సింది తప్పు అదే. చేశాను. ఎట్లా అయినా ఇద్దరు మంచిగా ఒక అండర్స్టాండింగ్ కి రండి. ఇద్దరు కూడా కాదమ్మా, ఇద్దరు పిల్లలు అనుకోండి, నీకు ఇద్దరు పిల్లలు అనుకోండి, నువ్వు కూడా చెల్లిగా నువ్వు ఎట్లనో అనుకుంటున్నావు, నువ్వేనమ్మా, నువ్వే అక్క, నువ్వే తల్లి, నీకు కూడా ఇద్దరు పిల్లలు అనుకొని మేడం వాళ్ళు చెప్పినట్లుగా నువ్వు కూడా ఏదన్నా మన కాళ్ళ మీద మనం నిలబడాలమ్మా. ఎంతసేపు ఎవడో ఒకడు వచ్చి చూసుకుంటాడు, అమ్మ వాళ్ళు చూసుకుంటారు, నాన్న చూసుకుంటాడు, కట్టుకున్న ప్రపంచంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదు, డబ్బు కూడా కావాలి, కానీ ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, ఫలానా వాళ్ళ అమ్మాయి అని అనిపించుకునే విధంగా చదివిచ్చు. అర్థమవుతుందా? ఇది చూసిన 100 మంది 1000 మంది వాళ్ళు కూడా అయ్యో మనం తప్పు చేయకూడదు అనే మాట వాళ్ళకి రావాలే తప్ప మనం ఏం చేసినా చట్టం మనకు ఉందిలే అనే మాట మాత్రం కాదు. ఏమో అంతే కదా. అంతే, ఒకటే బంధాలను కాపాడుకో, ఆస్తుల కంటే కూడా దానికే ప్రాముఖ్యత ఇవ్వు. ఓకే మేడం. ఓకే అమ్మా. ఏమ్మా నీకు ఓకేనా? ఓకే మేడం. రైట్. తర్వాత మీ పేరెంట్స్ ఇద్దరితో కూడా మేడం వాళ్ళు ఇద్దరు కూర్చొని ఒకసారి మాట్లాడతారు. ఓకే మేడం. ఓకే రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.